హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. సో ఇది వచ్చేసేసి చాలా రోజులైందండి వీడియో తీసేసి కూడా. సో అయితే నాకు ఎడిటింగ్ చేయడానికని చెప్పేసి అనేది చెప్పాను కదా నేను. సో టోటల్గా కూడా బ్యాక్ సైడ్ వర్క్ చేయించుకుంటూ కొంచెము ఈ బిజీలో అనేది ఎక్కువ ఉండిపోయాను. అందుకోసం అని చెప్పేసి చిన్న చిన్నవి మీకు డౌట్స్ ఉండే వీడియోస్ మటుకు నేను కంటిన్యూగా అప్లోడ్ చేసేసాను. సో ఇక్కడ చూస్తున్నారా టోటల్గా కూడా డస్ట్ అనేది ఎంత ఫామ్ అయిపోయిందో. ఓన్లీ 2 డేస్కే అండి. సో నాకు చాలామంది అంటూనే ఉన్నారు, ఏందక్క 2 డేస్కి ఒకసారి చేయాలన్నా, డైలీ చేయాలన్నా, ఒక్కరోజు చేయకోకుండా ఏమవుతుంది అని చెప్పేసి అని. ఏమీ అవ్వదండి, మిషన్ ట్రబుల్ వస్తుంది. సో ట్రిమ్మర్ ప్రాబ్లం వస్తుంది, తర్వాత వచ్చేసేసి స్ట్రక్ అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. క్లీన్ చేసుకోకోకుంటే ఇంకా అవే అయ్యేది, ఇంకా ఏది ఉండదు. సో ఇలాగ క్లీన్ చేసుకుంటేనే మనకు అవుతుంది. సో డే బై డే కంపల్సరీ కూడా ఇదంతా కూడా తీసేసి క్లీన్ చేస్తాను. నార్మల్దే కాకోకుండా నార్మల్ రెగ్యులర్ రొటీన్ మీకు చూపించాను. సో ఆయిలింగ్ వేసేసి పైన డస్ట్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. సో బట్ 2 డేస్కి ఒకసారి మటుకు, అంటే డే బై డే మటుకు కంపల్సరీ ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఓకేనా? సో క్లీన్ చేసుకుంటేనే మనకు అనేది బాగుంటుంది. సో ఇది వచ్చేసేసి నేను ఓన్లీ డే బై డే క్లీన్ చేసేది ఒక్కటే నేను చూపిస్తున్నానండి ఇప్పుడు వీడియోలో. టోటల్గా పైన అంతా కూడా థ్రెడ్ అనేది చూసారు కదా, ట్రిమ్మర్ దగ్గర ఎంతోటి అనేది స్ట్రక్ అయ్యిందో. సో అలాగే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. సో క్లీన్ చేసేసుకొని మనకి ఇలాగా ఆయిలింగ్ చేసేసుకున్నామని అంటే మిషన్ కూడా కండిషన్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. ఓకేనా? సో చాలామంది అంటనే ఉన్నారండి, నేను దానికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది నేను చూపిస్తాను. చాలా ఈజీగా అనేస్తూ ఉన్నారు, ఎలాగ అనగలుగుతున్నారో మళ్ళీ నాకు అర్థం కావడం లేదు. సో ఆయిలింగ్ అయితే మటుకు చూసేసేయండి, తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాను మీకు. సో ఇక్కడ మొత్తం టోటల్గా కూడా ఇలాగా ఆయిలింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? సో ఆయిలింగ్ అనేది చేసేసుకున్నాక ఒకటేసారి టోటల్గా కూడా దీనికి బ్యాక్ సైడ్ కూడా మనం ఆయిలింగ్ అనేది చేస్తాం కదా. సో అలాగా ఆయిలింగ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసేసి స్క్రూ బిగించుకోవడానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుందండి. మనకు మిగతా మిషన్లతో కంపేర్ చేసుకుంటే కూడా, అంటే నా పాత మిషన్తో కంపేర్ చేసుకుంటే కూడా ఇక్కడ స్క్రూస్ బిగించుకోవడం కానీ క్లీనింగ్ చేసుకోవడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్గా నా మిషన్కి వచ్చేసేసి కంపల్సరీ కూడా దాని స్క్రూ డ్రైవర్ అనేది సపరేట్ ఉండాలన్నమాట. బట్ దీనికి అలా కాదు, మనకు జస్ట్ నార్మల్ పెద్ద స్క్రూ డ్రైవర్తో అయినా సరే మనకు ఈజీగా అనేది తీయొచ్చు అనమాట. సో ఎందుకనంటే 2 స్క్రూసే ఉంటాయి, మనము హెడ్ని అనేది అటు సైడ్ ఇటు సైడ్ మనం మూవ్ చేసేసుకోవచ్చు. మూవ్ చేసేసుకున్నామని చెప్పేసి అంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ నేను ఒక్కటే చెప్తాను చూడండి, కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది ప్లేట్ అనేది కరెక్ట్గా పెట్టేసేసేయండి. సో ఆ ప్లేట్ సరిగ్గా పెట్టుకోకుండా కానీ మీకు నీడిల్స్ ఎక్కువగా బ్రేక్ అవుతాయి. సో క్లీనింగ్ చేసేటప్పుడు ఈ మిస్టేక్ ఎక్కువ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా స్క్రూస్ బిగించేటప్పుడు మీరు ఈ ప్లేట్ కరెక్ట్గా పెట్టారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? కరెక్ట్గా హోల్కి మనకు కరెక్ట్గా కనిపించాలి. సో అట్లా కరెక్ట్గా కనిపిస్తేనే మీరు స్క్రూస్ అనేది బిగించేసేసేయండి. ఓకేనా? అలాగ చేసుకుంటేనే మీకు అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పాను కదా, మనకు నార్మల్ పెద్ద స్క్రూ డ్రైవర్తోనే మనకి ఈజీగా అవుతుందని చెప్పేసి ఓన్లీ హెడ్ ఒకటి మనము మూవ్ చేసుకుంటే చాలండి. సో నేను అందుకనే డెమోస్కి ఇచ్చేటప్పుడు కూడా కంపల్సరీ కూడా నా ద్వారా మిషన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా నేను సజెషన్ ఇస్తాను. సో ఒకవేళ వాళ్ళు మిస్ అయిపోయినా కానీ కంపల్సరీ మీరు అడగండి. క్లీనింగ్ మెయిన్ ఇంపార్టెంట్. క్లీనింగ్ కానీ ఆయిలింగ్ కానీ నీడిల్ చేంజ్ చేయడం కానీ సో ఇవన్నీ అడిగి చూపించుకోండి 1కి 2 సార్లు అని చెప్పేసి నేను చాలాసార్లు సజెషన్స్ ఇస్తాను. ఓకేనా? అయినా కానీ ఆ టెన్షన్లో వాళ్ళు చూపించేసేసినా కానీ మతికి ఉండదు, మర్చిపోతారు. అందుకోసం అని చెప్పేసి ఒక్కసారి యూజ్ అవుతుందని చెప్పేసి నేను చేసే ప్రాసెస్ మీకు చూపిస్తూ ఉన్నాను. సో తర్వాత ఇక్కడ మటుకు 1 మంత్కి ఒకసారి చెయ్యండి. ఓకేనా? సో ఇప్పుడు టైం అయ్యిందని చెప్పేసి నేను ఆ క్లీనింగ్తో పాటు ఇలాగా కూడా నేను చేస్తూ ఉన్నాను. సో ఆయిలింగ్ అనేది జస్ట్ 1 డ్రాప్, టోటల్గా కూడా అన్ని నీడిల్స్కి 1 డ్రాప్ అని చెప్పేసి అనేది వెయ్యండి. ఓకేనా? ఎక్కువ అవసరం లేదు, మీరు ఎక్కువ ప్రెస్ చేసేసి ఎక్కువ వేయొద్దండి మళ్ళీ. ఓకేనా? సో జస్ట్ 1 డ్రాప్ వచ్చేటట్లుగా వేయండి మొత్తం అంతా కూడా. తర్వాత వచ్చేసేసి ఇక్కడ సైడ్కి ప్లేట్ ఉంది కదా, సో ఆ ప్లేట్ పైన కూడా మనకు ఆయిలింగ్ అనేది చేసుకోండి. అంటే మూవింగ్ అయినప్పుడు, హెడ్ మూవ్ అవుతున్నప్పుడు ఉంటుంది కదా ఆడ గ్యాప్ అనేది, సో అక్కడ అనమాట. సో ఈ హెడ్ మూవింగ్ అని చెప్పేసి అనేది మీకు ఇక్కడ రెడ్ వీల్ అనేది కనిపిస్తుందండి మిషన్కి బ్యాక్ సైడ్. సో మీరు చూస్తున్నారు కదా, సో దాన్ని తిప్పితే మనకు అటు సైడ్కి ఇటు సైడ్కి మూవ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో అటు సైడ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇటు సైడ్ మనం ఆయిల్ అనేది వేసుకోవాలి.
సో సేమ్ ఇదే అండి. సో ఈ ఐరన్ రాడ్ పైన మీరు అటు సైడ్ ఇటు సైడ్ అనేది జస్ట్ కొద్దిగా ఆయిల్ అనేది వేసేసేయండి, ఓకేనా. సో అప్పుడు మీకు హెడ్ మూవ్ అయ్యేటప్పుడు కూడా మీకు చాలా ఫ్రీగా మూవ్ అవుతుందన్నమాట. సో మనకు దానివల్ల కూడా మనకు కొంచెము వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది, ప్లస్ మనకు మిషన్ కూడా స్మూత్ ఫినిషింగ్ అవుతుందన్నమాట. సో ఆయిల్ వేసుకోవడం వలన మీకు స్మూత్గా రన్ అవుతుంది. సో స్టార్టింగ్లో ఉండే సౌండ్కి మనకు ఆయిలింగ్ చేసుకుంటూ సర్వీసింగ్ చేసుకుంటున్న మిషన్స్కి కొంచెం సౌండ్ ఎట్లయినా సరే డిఫరెంట్ వస్తుందండి. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే గిన మీకు ఆ డిఫరెంట్ అనేది తెలుస్తుంది. మీరు కంపల్సరీ కూడా చేసుకునే వాళ్ళని మెయింటైన్ చేసుకునే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి రావు, ఓకేనా. సో తర్వాత వచ్చేసేసి ఒకవేళ గిన మీరు ఇన్ కేసు మేము చేసుకోలేకపోకున్నాము, మాకు అవ్వడం లేదు అని చెప్పేసేసానంటే అట్లీస్ట్ కొంతమంది ఉన్నారండి మన సబ్స్క్రైబర్స్ కూడా, లేదండి నేను చాలా బిజీగా ఉన్నాను, నేను చేయించుకోలేకపోతున్నాను. అట్లాంటప్పుడు వాళ్ళు టెక్నీషియన్కి అమౌంట్ ఇచ్చేసేసి సో 6 మంత్స్కి ఒకసారి సర్వీసింగ్ అనేది చేయించుకుంటా ఉన్నారు. అంటే టోటల్ సర్వీసింగ్ అనేది చేపిస్తూ ఉన్నారు. సో అలాగైనా చేయించుకోండి, ఓకేనా. కానీ కంపల్సరీ క్లీనింగ్, సర్వీసింగ్, మెయింటెనెన్స్ మటుకు కంపల్సరీ ఉండాలండి. ఉండకోకుంటే గిన ఏ మిషన్స్ కూడా స్మూత్గా వర్క్ అవ్వవు. సో ఇక్కడ వచ్చేసేసి చెప్పాను కదా అండి, నాకు కూడా ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్లు అవుతూ ఉంటాయని చెప్పేసేసి. కాకపోతే ఎందుకు ఇట్లాంటివి పెట్టేసేసి మీకు వీడియోలలో చూపించడం ఎందుకు అని చెప్పేసేసి నేను ఊరికైపోతున్నాను. బట్ దీనికి మటుకు చాలా బాగా చెప్తా ఉన్నారు. మీకు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నందుకు మీకు మంచి మిషన్స్ పంపిస్తారు, మాకైతే మటుకు ఇట్లాంటి మిషన్లు పంపించారు అని చెప్పేసేసి మాట్లాడారు. సో నిజంగా మేధావులండి మీరైతే మటుకు, చాలా 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 థ్యాంక్స్ అండి. సో వీడియోలో కనిపించినంత మాత్రాన మిషన్స్ చెక్ చేసేసి ఓపెన్ చేసేసి మనకు సీల్ బాక్స్ కాకోకోకుండా, అమౌంట్ పెట్టిన తర్వాత సీల్ బాక్స్ కాకోకోకుండా నేను కూడా ఒప్పుకోనండి. సో మీ మాదిరే చాలా థ్యాంక్స్, చాలా బాగా అర్థం చేసుకున్నందుకు. సో క్లీనింగ్ చేయకోకోకుండా ఏ మిషన్ అయినా సరే అదే ప్రాబ్లమే వస్తుంది. గుర్తు పెట్టేసేసుకొని క్లీనింగ్ అనేది చేసుకోండి. సో అప్పటికే క్లీనింగ్ చేయాల్సిన టైం వచ్చింది అని చెప్పేసేసని మార్నింగ్ అనుకున్నాను నేను. సో అయితే మళ్ళీ కొంచెం అర్జెంటుగా ఉంది కదా బ్లౌజు, ఇదొకటి అయిపోయింది అని చెప్పేసేసని దాటేసాను అనమాట. సో అది దాటేసరికల్లా కూడా నాకు క్లాత్ అనేది ఇలాగా పట్టేసేసింది. సో డస్ట్ ఎక్కువ ఫామ్ అవుతే ముందు క్లాత్ అయితే పట్టేస్తుందండి, అది బాగా తెలుసు. బట్ ఏమని చెప్పేసేసానంటే ఇంకా అది ఎమర్జెన్సీ బ్లౌజ్ ఉంది కదా అయిపోయి అని చెప్పేసేసన్నట్లుగా పెట్టేసేసాను. దానికి ఎఫెక్ట్ కొట్టింది. గాడ్ ఈస్ గ్రేట్ అనుకోవచ్చేమో. సో హాఫ్ పట్టు అయినందుకు నేను మళ్ళీ ఆ క్లాత్ తీసేసి నేను వేరే క్లాత్ కూడా పెట్టేసేసాను. సో ఏమేనంటే కొంతమంది అన్న మాటలకి నేను ఇదైతే చూపించాలని చెప్పేసేసని చూపిస్తున్నానండి. నాకు కూడా ఇలాగా అవుతుంది, ఓకేనా. ఎవరి మిషన్ అయినా కానీ ఒకటే. సో నా మిషన్ ఏం ఎక్కువ కాదు, మీ మిషన్ ఏం తక్కువ కాదండి. ఇంకా ఇన్ కేసు మీకే రెస్పాన్స్ కరెక్ట్గా ఉంటుంది. మాకు ఏమని చెప్పేసేసానంటే ఇంకా మేము కంపెనీకి కొంచెం ప్రమోట్ చేస్తూ ఉంటాం కాబట్టి మేడం అడ్జస్ట్ చేసుకోండి, టెక్నీషియన్స్ లేరని మాకే రిక్వెస్ట్ చేస్తారు తప్పితే మీకే ప్రాబ్లమ్స్ తొందరగా క్లియర్ అయిపోతాయి. సో కొంతమంది అన్న వాళ్ళ కోసము ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసేసాను అయితే మటుకు చేశానండి. సో అందరి గురించి అయితే కాదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. మాట అనే ముందు ఒకసారి ఆలోచించండి, ఓకేనా. ఊరికే ఎమ్మడి అనేసేసి మీ ప్రెస్టేషన్స్ మీకుంటే మా ప్రెస్టేషన్స్ మాకు ఉంటాయండి. మీరు ఒక్క మిషన్ని మెయింటైన్ చేసుకుంటూ ఓన్లీ మీరు వర్క్ ఒకటే మెయింటైన్ చేసేసుకుండేకి మీరే అంత ప్రెస్టేషన్ ఫీల్ అయిపోతే సో నాకు టోటల్గా కూడా ఇంతమంది సబ్స్క్రైబర్స్కి సమాధానాలు చెప్పుకుంటూ వీడియోస్ చేసుకుంటూ నేను వర్క్ మళ్ళీ కస్టమర్స్ని మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ నాకెంత ప్రెస్టేషన్ ఉండాలండి. సో అర్థం చేసుకోండి, ఓకేనా. ఊరికే మాట అనేస్తే పడి ఉంటుందిలే అని చెప్పేసేసనైతే మటుకు అనొద్దండి. మంచి మంచి హెల్ప్ఫుల్ వీడియోస్ చేయాలని చెప్పేసేసి అనే థాట్నే రానివ్వండి. కానీ వీడియోస్ బంద్ చేయాలి, అవసరం లేదు, ఒకరికి హెల్ప్ చేసినంత కూడా ఏమి కూడా మనకు ప్రయోజనం లేదు అనే థాట్స్ రానివ్వద్దండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి.